ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3-8 వచనాలు. ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, విత్తువాడు విత్తుట బయలువెళ్ళు. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడిను, పక్షులు వచ్చి వాటిని మింగివేసు. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను మీద పడిను. అక్కడ ఉన్న మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదల్లో పడిను, ముండ్ల పొదల్లో ఎదిగి కొన్ని మంచి నేలను పడి, ఒకటి 100 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను ఫలించెను. అజాగ్రత్తగా ఉంటే మనం సాతాను ప్రభావం వల్ల గురవుతాం. వాడు ఆత్మను దొంగిలించడమే కాదు, కానీ ప్రసంగాలను కూడా దొంగిలించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మనం మాటను కాపాడుకోవడంలో విఫలమైతే వాడు ఖచ్చితంగా మనల్ని దోచుకుంటాడు. కపటబాధలు రాతి నెలను పోలి ఉంటారు. నిజమైన క్రైస్తవులు అంటే వారి వృత్తిలో మరింత ఉత్సాహంగా కనిపిస్తారు. చాలామంది స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు అన్నీ వింటారు, కానీ ప్రయోజనం పొందకుండా వాళ్ళ హృదయాన్ని మార్చుకోకుండా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. అలా కాకుండా గట్టి నేల అనేది మంచి నేల, లేదా గట్టి నేల అనేది మంచి విశ్వాసానికి సాదృశ్యం. ఎవరైతే వాక్యం విని దేవుని మాటలను గైకొని దాన్ని వాళ్ళ హృదయంలో దాచుకుంటారో అప్పుడు వాళ్ళు చాలా రకాలుగా ప్రతిఫలిస్తూ ఉంటారు. అనేక సార్లు వృద్ధి చెందుతూ ఉంటారు, దేవుని కనపరుస్తూ ఉంటారు. ఆమేన్.